నుంచి మోసం చేస్తారు. ఇప్పుడు నీకు ఎవడో చూస్తాం. సార్ మీరే కనపట్లేదు సార్. తాళం తీసుంది సార్. నువ్వు వెళ్ళి ఎస్ఐ గారితో చెప్పురా. పంపిస్తాను. ఈ డబ్బుతో నా కూతురు నన్ను కొడతావమ్మా? రండి అరెస్ట్ చేయండి. దొంగ కూతురు, ఎత్తునెత్తుకు బతకాల్సిన బికారిది. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో అతనికి. నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో పో పో. అమ్మా, నా కూతురు నన్నే కొడతావమ్మా? నీకు ఈ ఇంట్లో స్థానం లేదు. పో 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 అతనికి. పో పో పో. ధాన్యం తోకు వ్యాపారం. తప్పిపోయాడు. ఫోటోలో కనిపించే మా కుమార్ రాజా శ్రీ వాసుదేవరావు కనిపించడం లేదు. ఆచూకీ తెలిపిన వారికి పుష్కలంగా బహుమానం ఇవ్వబడును. శ్రీ కాళీపేట జమీందార్. గురునాథం, మీ అమ్మ నీ కోసం బెంగ పెట్టుకుని మంచాన పడింది. నువ్వు చూస్తే గానీ బ్రతికేటట్టు లేదు. వెంటనే రా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తాను. రావు బహదూర్ గంగాధరం. రావు బహదూర్ గంగాధరం. షరా, ఎవరైనా పై ఫోటోలు అబ్బాయి ఆచూకీ తెలిపితే తగిన బహుమానం ఇస్తాం. రా బా గం. తస్సదియా. సరే సరే ఉండండి. పక్క స్టేషన్లో దిగి మీ ఇళ్ళకి టెలిగ్రామ్లు కొట్టి మీ పని పట్టిస్తాను. ఎవరో రామోదర్ గారు చూసారా ఎంత పని చేసిందో మా అమ్మాయి. ఏం చేసింది? మీ అమ్మాయి గారు కూడా ఇల్లు పెట్టి పోయిందా? అన్నిట్లో నేను ఉన్నానంటావు. పోతలకి అసలు ఏం జరిగింది? విమలాపురం నుంచి మీ ధన్ గారు మా ఇంటికి వస్తే నానాగ చాటు పెట్టి ఉప్పు నీళ్లు తాగించి తరివేసిందండి. ధన్ను అసలు మీ ఇంటికి ఎందుకు వచ్చినట్టు? మీ వియ్యంకుడు కేతకని కోట అంటే ఎవరే? కోట అంటే కోటయ్య గారేనటండి. ఆయన అసలు మా అత్తగారు ఊరే. పేరు మారిన సంగతి మనకు తెలీదు. ఉత్తరం చూస్తే తెలిసింది. ఎరిగిన వాడిని మా ఇంటికి పంపిస్తే ఎంత పని చేసింది. ఆయన మొహం ఎలా చూసిందండి చెప్పుకుంటే సిగ్గుచెట్టు. పూసింది చెప్పండి. దొరికాడా? పట్టేశాట. విమలాపురంలో పట్టేశాట. దొరికాడు. దొరికాడు. ఎలా ఉన్నాడో? మనల్ని రమ్మన్నాడే. ఇంకా చూస్తారేమండి? పదండి. ఒరే రథం ఎవడు కొంచెం ఆగండి. అమ్మాయిని తీసుకుని నేను కూడా వస్తా. క్షమాపణ చెప్పించాలి. వస్తున్నా. కోరి తీసి పెట్ట అంతా తీసుకున్నా. అను ఇంకా రాలేదే? వచ్చేస్తున్నారండి. అయ్యగారు పెద్దమ్మ గారు కనిపించట్లేదు. వాడి గదిలో దొరికింది. దిక్కులేని అనాథకు మీరు చేసిన మేలు
చూపిన ఆదరాభిమానాలు నా జీవితంలో ఎన్నడూ మరువను. నా మూలంగా మీరు అపనిందలకు అపాయాలకు గురి కావడం నాకు ఇష్టం లేదు. మీకు బాధ కలిగిస్తూ ఇక్కడ ఉండే కంటే మీరు నాపై అనురాగంతో నేర్పించగలదు ఈ విశాల ప్రపంచంలో ఎక్కడో ఎలాగో బ్రతుకుతాను. విచారపడి నా కోసం వెతికించకండి. మీరందరూ సుఖంగా ఉండడమే నాకు ఆనందం. మీకు బాబాయికి నా నమస్కారాలు, చెల్లాయికి నా ఆశీస్సులు. సెలవు. ఎంత పని జరిగింది? ఏమిటి దీనికి కారణం? ఏమైందమ్మా? ఏం జరిగింది? మాట్లాడరే. నీకు తెలిసి ఉంటుంది. చెప్పు, నిజం చెప్పు. మరండి మరి నీళ్ళు అవుతాయి. చెప్పు. దీనికంతా చిన్నమ్మాయారి కారణండి. ఏం చేశావు? అక్క ఏమన్నావు నువ్వు? తప్పంతా నాదే నాన్న. ఒళ్ళు తెలియక అనరాని మాటలన్నీ అన్నాను. వీరయ్యకి మీరు డబ్బిస్తుంటే చూశాను. ఆ దొంగడ కూతురు అని అక్కయ్యని తిట్టాను. ఇంత పని చేస్తుందనుకోలేదు నాన్న. చేసిన తెలుగు తక్కువ పంచాలకి ఏడుస్తున్నావా? నాన్న నాన్న అను కనిపించలేదు. ఉత్తరం చూడు. నా దగ్గర ఉందండి. ఏం చేయడానికి నాకేమీ తోచకుండా ఉంది. అరే ఎంత పని జరిగింది? వెతికించారా? లేదు, ఇప్పుడే తెలిసింది. ఆలోచిస్తారే.